ద రియల్ స్టార్ శ్రీహరి గారి తమ్ముడి కొడుకు ధనుష్ గారి సెకండ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, థ్యాంక్ యూ డియర్. సో ఆ మూవీ టీమ్ మెంబర్స్ అయితే ప్రెసెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాము. నాకైతే చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ట్రైలర్ చూడగానే, సో వారితో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ ధనుష్ గారి దగ్గరికి వస్తాము. సార్, మీరు ఆల్రెడీ ఫస్ట్ మూవీ చేశారు తంత్ర, అది చాలా బాగుంది. ఇప్పుడు థ్యాంక్ యూ డియర్, సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో తంత్ర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి, మార్చ్ టైంలో రిలీజ్ అయింది. సో తంత్ర సినిమా వచ్చేసి కంప్లీట్ హారర్ ఫిల్మ్ అనమాట, హారర్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. సో నేను ఆ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు అనమాట. స్టోరీస్ కూడా ఒక 50 స్టోరీస్ వరకు విన్నాను. సో ఆ స్టోరీస్ వింటున్న టైంలోనే నాకు శ్రీకాంత్ గారు, మా డైరెక్టర్ గారు, ఇంకా బాలాజీ గారు అప్రోచ్ అయ్యారు అనమాట. బాలాజీ గారు ప్రొడ్యూసర్. సో ఈ థ్యాంక్ యూ డియర్ అనే సినిమాకి. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు కానివ్వండి, ఆ సోషల్ మెసేజ్ అయినా కానివ్వండి సినిమాలో ఉండేది, ఇంకా డిఫరెంట్ జానరాస్ ని బ్లెండ్ చేసినట్టు అనిపించింది సినిమా. స్టోరీ విన్నప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో యాజ్ అన్ యాక్టర్ గా నాకు చాలా ప్లస్ అవుతుంది అనిపించింది. ఇప్పుడు తంత్ర అనే సినిమాలో నా క్యారెక్టర్ కూడా చూసుకుంటే అది కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఒక సైలెంట్ ఉండే క్యారెక్టర్ అనమాట. దానికి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసుకుంటే. సో నా క్యారెక్టర్ కూడా వచ్చేసి అతనికి ఒక గోల్ ఉంటుంది లైఫ్ లో. అతను ఆ గోల్ సాధిద్దాం అని అనుకునే టైంలో తనకి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటాడు అనమాట. సో ఆ అడ్డంకుల నుంచి తనేం నేర్చుకున్నాడు, ఆ వేరే క్యారెక్టర్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది నేను నా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. సో సినిమాలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సపరేట్గా ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి యాక్సెప్ట్ చేశాను. సో అవుట్పుట్ కూడా చూశాను సినిమాది, చాలా చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ సినిమా. సో అంటే మీ మూవీ మొత్తం అంటే చూసుకున్నట్లయితే ఒక ఇప్పుడు రీసెంట్ గా అనిపిస్తున్న డౌట్ అంటే యాజ్ అ క్రైమ్ గా హస్బెండ్స్ ని వైఫ్స్ చంపేస్తుంటారు కదా, ఇప్పుడు ట్రెండ్ లో ఉంది, ఎప్పుడు చూసినా సూట్ కేసు కుక్కర్ అని మాట్లాడుతూ ఉంటారు కదా సార్. సో అలా ఏమైనా హస్బెండ్ ని వైఫ్ చంపేస్తుందా, లేదా మళ్ళీ ఇంకొకటి ట్రైలర్ ని పూర్తిగా ఆఫ్ చూసుకుంటే అందులో ఏంటంటే అమ్మాయిని అర్థం చేసుకోండి అని హెబ్బా పటేల్ అంటారు. సో మొత్తానికి అబ్బాయి చంపేస్తారా, అంటే అబ్బాయిని చంపబోతున్నారా, లేదా అమ్మాయి ఏమైనా ప్లాన్ చేసి కుక్కర్ సూట్ కేసు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఆయన కూడా మీరు ఆగస్టు 1 థియేటర్ లో చూస్తే మీకు అర్థం ఎవరిని చంపారు, ఎందుకు చంపుతున్నారు ఏంటి అనేది మీరు థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. సార్ అసలు స్టోరీ రాసేటప్పుడు ఇలాంటి స్టోరీ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇది ఒక స్టోరీ ప్రిపరేషన్ అనుకున్నప్పుడు ఏదైనా లాక్డౌన్ లో అనుకున్నానండి. ఒక 2-3 ఫిలిమ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఒక ఇరాన్ ఫిలిం అండ్ అదేవిధంగా మన థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి అనుసూయ ఫిలిం. అట్లాగా తక్కువ మంది ఆర్టిస్టులతో ఎలా చేయొచ్చు అని ప్లాన్ చేసినప్పుడు ఈ స్టోరీ అనుకోవడం జరిగింది. సో దీనికి ఏదైనా ఒక అండర్ కరెంట్లో ఒక ఇష్యూ చెప్తే బాగుంటుంది అనిపించి, ఒక వరల్డ్ బర్నింగ్ ఇష్యూ, ఆ ఇష్యూ వల్ల ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు, కొంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారు. ఆ పాయింట్ని తీసుకొని ఒక సినిమాటిక్గా చెప్పామండి. ఇద్దరు అమ్మాయిల మధ్య ఫన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ టచ్ చేస్తూ ఒక మెసేజ్ చెప్పాం. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. సినిమా చూసి బయటకు వచ్చిన ఒక ఆడియన్ ఒక్కడైనా అరే ఈ సినిమాలో వాస్తవం చెప్పారు డైరెక్టర్ చెప్పి వాస్తవమే, మనం మారాలి అని అనుకుంటే చాలు, ఓకే సక్సెస్ అనమాట. అంతే అంటారా? అంటే ట్రైలర్ మొత్తంలో ఫస్ట్ హాఫ్ ఏమో లవ్ స్టోరీ, మీరు కొంచెం ఇంట్రోవర్ట్ లా కనిపిస్తారు, మళ్ళీ సడన్ గా మీరు హెబ్బా గారిని పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తారు, లేదు అంటే రేఖ గారిని పెళ్లి చేసుకున్నట్టుగా కనిపిస్తుంటారు. తర్వాత లాస్ట్ లో ఏంటంటే ఆ మర్డర్ సీన్ అదంతా చూస్తుంటే ఏదో మిస్టరీ ఉంది దీంట్లో, కొంచెం క్యూరియాసిటీ చూస్తున్నాము. సో మీరు చెప్పండి మేడం. సో మీరు చెప్పినట్టు కరెక్టే, లైక్ దీంట్లో క్రైమ్ కూడా ఉంటుంది, బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా ఆగస్ట్ 1 అయితే చూడాలి. దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి జాను, ఒక క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ నాది. ఆ క్యారెక్టర్లో తను ఎంత స్ట్రగుల్ పడింది, అలానే ఎంత క్యూట్గా చేసింది అనేది నా క్యారెక్టర్ అండి దీంట్లో. అంటే హెబ్బా గారు ఆల్రెడీ సీనియర్ మోస్ట్ యాక్టర్ అని అందరికి తెలుసు. సో వారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది?
అంటే నేను ఫస్ట్ లో కొంచెం హెసిటెంట్ ఉండే అనమాట. అంటే ఆబ్వియస్లీ హెబ్బా గారు చాలా నోటిస్డ్ యాక్టర్, వెల్ నోన్ యాక్టర్ మన టాలీవుడ్ దీనిలో చూసుకుంటే. సో నేను కూడా కొంచెం హెసిటెంట్ ఉండే, కానీ ఫస్ట్ లో ఈ పోస్టర్ ఏదైతే చూస్తున్నారో దానికి ఒక లుక్ టెస్ట్ లాంటిది చేశారనమాట. డైరెక్టర్ గారు ప్లాన్ చేసి, అంటే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం అనే ఐడియా రావాలి అన్నట్టు ప్లాన్ చేసి లుక్ టెస్ట్ లాంటివి చేయించారు అనమాట. సో లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు మా మధ్య ఇంటరాక్షన్ అయింది, మేము మాట్లాడాము. సో ఆ మాట్లాడిన క్రమంలో ఇంకా నాకు అర్థమైంది అనమాట, తనకి కూడా అర్థమైంది నేను ఏ రేంజ్ వరకు యాక్ట్ చేయగలుగుతాను అన్నట్టు తనకి ఒక క్లారిటీ వచ్చేసింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొంచెం అంటే ఇంకా స్మూత్ గానే షూటింగ్ కూడా అయిపోతుందేమో అని అప్పుడు హోప్ వచ్చింది. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినాక ఇంకా కంప్లీట్ స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఎక్కడ ఏమి ఇబ్బందులు పడకుండా స్మూత్గా చాలా సంతోషంగా షూట్ కూడా చేసి. మంచి యాక్టర్ అండి, దాదాపు 20 సినిమాలు చేస్తుంటారు ఆవిడ. ఎక్కడ మేమందరం కొత్త వాళ్ళమి, ఆయన గారు ఎక్కడ పవర్ లేదు. అంటే అంతకుముందు నాకు పరిచయం అవుతాను, కానీ యాజ్ అ డైరెక్టర్గా నాకు ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ ఎక్కడ తను సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్తో పెద్ద పెద్ద పనిచేసినా కానీ చాలా కన్వీనెంట్, మనం చెప్తే వెంటనే అర్థం చేసుకుంటుంది. నో ప్రాబ్లం అంతా. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపించింది వర్క్ చేయడం? అండ్ స్టోరీ వినగానే మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేసేసారు కదా, సో ఆ స్టోరీ ఎందుకు పిక్ చేయాలనుకున్నారు? సో శ్రీకాంత్ సార్తో ఇంతకు ముందు ఒక ఫిలిం చేశాను, అప్పుడు సార్ కోడైరెక్టర్గా వర్క్ చేశారు. సో నాకు అప్పటి నుంచి చెప్తున్నారు లైక్ ఇలా నెక్స్ట్ ఒక ఫిలిం అనుకుంటున్నాం రేఖా చేద్దామమ్మా అంటే, సరే సార్ డెఫినెట్గా చేద్దామని. అండ్ దెన్ వాళ్ళు షూట్ స్టార్ట్ చేశారు, నాకు ఒకరోజు కాల్ చేశారు అనమాట. సో ఇలా జాను అనే క్యారెక్టర్కి అనుకుంటున్నాను రేఖా, నువ్వేమంటావు అంటే, యా సార్ నేను చేస్తాను, బట్ నా స్టోరీ అంటే స్టోరీ కాదు, నువ్వు నమ్ము చెయ్యి, నేను చెప్తున్నాను కదా అన్నారు. ఆ విషయంలో థ్యాంక్ఫుల్ సార్ అనమాట. బికాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న యూట్యూబ్లో వేసిన అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదండి, వాళ్ళని చాలా మంది అడుగుతున్నారు పాపం. వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో ప్రమోట్ అవుతారని చెప్పేసి యంగ్స్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళని పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది అనుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారని చెప్పేసి వ్యూస్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, ఎక్కువ ఉంటారు కదా. అందుకే అడుగుతుంటే నా కథ ఏంది, నా రోల్ ఎలా ఉంటుంది, హీరో ఎవరు ఫస్ట్, పలానా హీరో ఉంటేనే చేస్తారంట. అప్కమింగ్ హీరోస్ చెట్లు ఉంటుంది, రియల్గా జరుగుతుందండి అది. అట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే అమ్మాయిల మధ్య ఒక ఫోన్ కాల్తో జస్ట్ నువ్వు చేయాలమ్మా అంటే కన్విన్స్ అయ్యి నా కోసంగా చేసింటాను. వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సార్ మీరు ధనుష్ గారిని కానీ రేఖా గారిని కానీ వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ రోల్స్కి? సబ్జెక్ట్ అనుకున్న తర్వాత బాలాజీ గారితో మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేస్తున్నాం. యంగ్ బాయ్ కావాలి అప్కమింగ్ ఉండేవాళ్ళు అని డిస్కస్ చేస్తున్నప్పుడు కొంతమంది పేర్లు అనుకున్నాం. నాకు తెలిసిన మా ఫ్రెండ్ కార్తిక్ రాజు నాకు ఫ్రెండే, ఇంకిద్దరు మూడు అనుకున్నాం అనమాట. సో అప్పుడే తంత్ర అనే సినిమా వచ్చింది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షో వేశారు, వీరశంకర్ గారు అందరు కలిసాం. వీరశంకర్ గారు కూడా బాగా పరిచయం, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా శ్రీహరి గారి నుంచి పరిచయం అనమాట. సో నేను శ్రీహరి గారితో వర్క్ చేశాను, రోమియో అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. అక్కడి నుంచి శ్రీహరి గారితో సన్నిహితం ఉందన్నమాట. సో ఇక థియేటర్కి ఆ రోజు వచ్చారు, అతను షోకి వచ్చినారు. బాగున్నాడే, కర్లీ హెయిర్ బాగుంది అంటూ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నారు, కోలా నాగేశ్వర గారి సినిమా ఒకటి చేస్తున్నారు అనమాట. అక్కడ కూడా లొకేషన్గా చాలా ఒబీడియంట్గా తన వర్క్ తను చూసుకుంటాడు, ఎవరు డిస్టర్బెన్స్ చేయని చెప్పేసి శేఖర్ సార్ చెప్పారు, మేనేజర్ శేఖర్ గారు చెప్పారు. సో వెంటనే మన బాలాజీ గారు చెప్పారు, నీ ఇష్టం అన్నారు. పాపం వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎక్కడ నేను అనుకున్న దానికి ఏమీ లోటుపాట్లు లేకుండా పలానా క్యారెక్టర్కి పలానా కావాలంటే నీ ఇష్టం అని అనేసేవాళ్ళు. అట్లాగా నాకు ఛాయిస్ ఇచ్చారు. అదేవిధంగా తను కలిసాను, కలిసి నరేషన్ చేసిన తర్వాత బాగుందన్నాడు. అదే మీరు అన్నారు ఇందాక హెబ్బా ముందు ఎలా ఉంటాడు, భయంగా ఉంది నాకు కూడా. తన సీనియర్ యాక్టర్స్ కొంచెం అప్పుడు పబ్లిక్గా చెప్పిగా ఉండేది కదా. తను అడిగాను, సార్ నేను తగ్గిపోయాను సార్, నాకే డౌట్ పడుకోవాకండి అనేది, ఏదైనా ఒక్కసారి రా, వస్తే ఫోటో షూట్ చేస్తాము, మీ ఇద్దరికి ఇంకొక అమ్మాయి అనుకున్నాం వాళ్ళ రేఖా మీద అందరూ ఫోటో షూట్ చేస్తామంటే వచ్చి ముగ్గురికి ఫోటో షూట్ చేసి ఓ బాగున్నారు ఇద్దరు ముగ్గురు 3 జంటలు బాగున్నాయి అనుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళామండి. ఓకే, అంటే సార్ ధనుష్ గారు మీ దగ్గరికి వస్తే ఇంట్లో ఆల్రెడీ శ్రీహరి సార్ ఉన్నారు, అంటే ఆ రంగంలో మూవీ రంగంలో మీరు చిన్నప్పటి నుండి చూస్తూ వస్తుంటారు. సో ఆ ప్రెస్టేజ్ కాపాడుకుంటూ రావడం అనేది చాలా పెద్ద టాస్క్. సో మీ ఒపీనియన్ సార్? అవునండి, అది ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు అది ఒక విధంగా అది చాలా మంది ప్రెషర్ అని అనుకుంటారు, బట్ అది ఒక రెస్పాన్సిబిలిటీ. అది ఇప్పుడు శ్రీహరి గారు పెద్దనాన్న గారు చాలా, అంటే ఆయన ఒక స్టేజ్ వరకు వెళ్ళింది ఆయన ఓన్ కష్టంతోనే, ఒక స్టేజ్ వరకు వెళ్ళారు.
ఆ స్టేజ్ వరకు వెళ్ళి మా జనరేషన్ ఆఫ్ యాక్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేశారు. అంటే ఆయనకు తెలుసో తెలియక ఒకటి క్రియేట్ చేశారు అది. సో ఇప్పుడు శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వేరే యాక్టర్స్ వస్తున్నారంటే అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనమాట. సో నేను ఎప్పుడు ఏమని అనుకున్నానంటే ఎప్పుడైనా నేను సినిమాలు చేసినప్పుడు ఆయన పేరు అయితే ఎప్పుడు చెడగొట్టకూడదు అసలు. అదొక పెద్ద, అది చాలా పెద్ద పేరు, అది పెద్ద బాధ్యత, పెద్ద బాధ్యత. అంటే ఎవరికైనా అంటే ఇప్పుడు నాకనే కాదు, ఇప్పుడు శ్రీహరి పెద్దనాన్న గారి అబ్బాయి కూడా లాంచ్ అయ్యాడు, ఆయన కూడా రాజదూతను ఒక సినిమా చేశారు. ఇప్పుడు ఇంకో సైమల్టేనియస్ ఒక 4 ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి ఆయనది. సో అతను కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక పేరు అనేది ఎక్కడ చెడగొట్టకూడదు, ఏం చేసినా కూడా పేరు అనేది అసలు చెడగొట్టకూడదు. అంటే అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళాలని. అది కూడా నాకు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా నాకు ఎలా తెలిసింది అంటే, నాకు మైండ్లోకి ఎలా వచ్చిందంటే, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాల గురించి చెప్తూ పెంచారు అనమాట. అంటే మేము రెస్పాన్సిబుల్ అవ్వాలని. అంటే ఏది ఇప్పుడున్న అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక గోల్డెన్ స్పూన్ ఉంది, ఆ గోల్డెన్ స్పూన్ మీకు దక్కిన దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. వీళ్ళు మీ పెద్దనాన్న గారు, మీ ఫాదర్, ఇంకో పెద్దనాన్న గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎంతో కష్టపడితే మాకు ఈ గోల్డ్ స్పూన్ అనేది దక్కింది. సో మీరు ఈ గోల్డ్ స్పూన్ ఉంది కదా అని దాన్ని చూపించుకొని తిరగకూడదు, మీరు మీకంటే ఒక గోల్డ్ స్పూన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలా చెప్పి మమ్మల్ని పెంచారనమాట. సో దాన్ని ఆబ్వియస్లీ ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తాను, ఒక ఆనర్ లాగా కూడా నేను ఫీల్ అవుతాను దాన్ని. సో దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సార్, శ్రీహరి సార్ మూవీస్ అంటే డైలాగ్స్ ఉండాలి, డైలాగ్ డెలివరీ అంటారు. సో అలాంటివి ఏమైనా ఫ్యూచర్ లో మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు సినిమాకి తగ్గట్టుగా ఆబ్వియస్ ఒక యాక్టర్ అనేవాడికి అది డ్యూటీ. శ్రీహరి గారు లాగానే ఉంటది అని అయితే నేనైతే చెప్పాను. నాకు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనం డైలాగ్ రాయిస్తే తను మళ్ళా ప్రిపేర్ అయిపోయేసి రాసుకొని చాలా ఎమోషనల్గా చెప్తారు అనమాట. క్లైమాక్స్లో ఎమోషన్ డైలాగ్ ఉంటుంది, చాలా బాగా చెప్తారు. సింగిల్ టేక్ చెప్పేవాడు చెప్తారు. ఎంతైనా శ్రీహరి సార్ ఆ ఫ్యామిలీ నుండి వచ్చారంటే. నిన్న మొన్న 2-3 న్యూస్ ఛానల్స్ లో శ్రీహరి గారి మరో వారసుడని వచ్చింది. మురళీ గారు ఉన్నారు, మన నంది అవార్డు విన్నారు, న్యూస్ రీడర్ ఈటీవీ వాళ్ళ ఛానల్స్ లో అంతా కూడా శ్రీహరి మరో వారసుడు అని చెప్పేసి వచ్చింది. ఇందులో ఎక్కువగా టేక్స్ ఎవరు తీసుకున్నారు? అయితే చెప్పాలంటే టేక్స్ ఎక్కువ అవ్వలేదు. అంటే ఇప్పుడు రేఖ గారు తను స్మూత్ గా చేసేస్తూ ఉంటారు. నేనైతే బ్యాక్గ్రౌండ్ అక్కడ మాకు ఎవరికి ఇబ్బంది ఏం కాలేదు. ఇక్కడ మీరన్న టేక్స్ అందరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అవడం వల్లనే మనం 20 days అనుకున్న షూటింగ్ 18 రోజులు చేసామండి. తను లాంగ్వేజ్ ప్రాబ్లం అయిన హెబ్బాకి తనకి ముందుగా మనం ముందులో పంపించేస్తాం, ఇంగ్లీష్లో పంపించేస్తాను. తను బై హార్ట్ చేసుకుంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పలానా కంటెంట్ చెప్తే తను ఇన్వాల్వ్ అయిపోతుంది. తను ఏమంటే ముందుగా ఏదైనా పెద్ద డైలాగ్ ఉంటే ముందుగా ఇవ్వండి సార్ అంటే, మనం కొన్నిసార్లు స్పాట్లో ఇచ్చినప్పుడు కొంచెం ముందుగా ఇబ్బంది పడేది పాపం. అట్లాగా అందరూ కూడా మిగతా ఆర్టిస్టులు కూడా వీరశంకర్ గారు, నాగమహేష్ గారు, ప్రభావతి గారు అందరూ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి, మీనా కుమారి, రవిప్రకాష్ అందరూ ఉన్నారు, ఛత్రపతి శేఖర్ గారు. అందువల్ల ఈజీగా అయిపోయింది షూటింగ్. అంటే స్మూత్ గా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఆబ్వియస్ నాగమహేష్ గారు లాంటి యాక్టర్స్ కి కొంచెం చాలా పట్టు ఉంటది, రేఖ గారు అంటే యాక్టర్స్ కూడా చాలా పట్టు ఉంటది. నేను పర్సనల్ గా నేనే ఏం చేసేవాడిని అంటే సార్ కి అడిగేవాడిని ముందే, సార్ సీన్ పేపర్లు పంపండి సార్. అంటే మనకు గురుగారు స్టైల్ కదమ్మా, కొన్నిసారి స్పాట్ నైట్ 10 గంటలకు సీన్స్ రాసేవాళ్ళని. అట్లా రాసిన ఒక సీనే ఛత్రపతి శేఖర్ గారిది లాయర్ క్యారెక్టర్, అది అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే సీన్ ఒకటి ఉంది, అది చెప్పకూడదు ఏంటనేది. అదే సినిమాకి హైలైట్ అవుతుంది కూడా, మంచి సీన్ అవుతుంది. వీరశంకర్ గారికి ఆన్ ది స్పాట్ లో రాసేసేవారు అందువల్ల కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఆర్టిస్ట్ బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి వెంటనే ఆ సీన్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయేవారు. అక్కడ వెంటనే రాసేసారు టక్కని. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ చెప్పేసేవారు అనమాట, ఇలా చేసేద్దాం. గురువు గారి దగ్గర అది నేర్చుకున్నాం అమ్మా. ఇప్పుడు నాకు 3 రోజుల నుంచి నాకు భయం ఉంది. ఏమందంటే ఎలా భయం వస్తుందంటే, మొన్న మీడియా మీతో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాం. మన సడన్గా చూస్తే మా ఇంటర్వ్యూ పైన వస్తుంది, మొన్న గురువుగారి కృష్ణమూర్తి గారి బర్త్డే, ఆయన ఇంటర్వ్యూ కింద వస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్స్లో గురువుగారి ఇంటర్వ్యూ నాది ఒకేసారి వస్తుంటే భయం వేసింది నాకు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ఇందాక మీరు అన్నారు శ్రీహరి గారు వారసుడు ఎలా అంటే, ఈరోజు నాకు నిన్నటి నుంచి టెన్షన్, ఆయన పరువు ఏం దెబ్బతింటుందా అంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఆయన మాతో లొకేషన్లో కొట్టేవాడు, అంటే కొట్టడం పాపం అభిమానంతో తప్పు చేస్తే తర్వాత ఎడిటింగ్ రూమ్లో డబ్బింగ్ దగ్గర మనం కూర్చోబెట్టేవాడు. ఆయన
రేపు అది భయంగా ఉంది, ఫలానా ఈ అబ్బాయి ఎక్కడ చేశాడంటే సముదాయ గారి పనిచేసాను, హరీష్ గారి దగ్గర పనిచేశాను, కానీ ఆయనతో అటాచ్మెంట్ ఎక్కువ నాకు. ఓకే, ఫాదర్ అండ్ సన్ లాగా అటాచ్మెంట్, ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడడం అంత అఫెక్షన్ ఉండేదన్నమాట. అది భయంగా ఉంది 3 రోజుల నుంచి నాకు. ఆ ఎగ్జాము పాస్ అవుతానా లేదా అని. అంటే డిస్ట్రిబ్యూటర్స్, ఫిలిం, ఓటీటీ పర్సన్స్ అందరు సినిమా చూశారు, బాగుంది. కామన్ ఆడియన్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా? ఫస్ట్ డైరెక్టర్ ఎక్కడ చేశాడంటే ఫలానా, నాకు అటాచ్మెంట్ గురువు గారు కృష్ణవంశీ గారితో ఉంది కదా, ఆయన పేరు చెడిపోద్దామో అని 3 రోజుల నుంచి నాకు భయంగా ఉంది. ఒక మూవీ తీసి అవుట్పుట్ రావాలి అంటే ఒక బేబీకి డెలివరీ లాంటిది, అంత పెద్ద మూవీ అన్నమాట. సో ఇప్పుడు చిన్న మూవీస్ కి ఎక్కువగా ఓటీటీస్ కి ఇష్టపడుతుంటారు, యూత్ అందరూ ఓటీటీస్ కి ఇష్టపడుతుంటారు. సో ఈ మూవీ ఓటీటీస్ కి కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో అది పెద్ద టాస్క్, అది మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇదంతా? నాది ఫస్ట్ నాకు ఓటీటీ అని చెప్పారండి, ఓటీటీలో రిలీజ్ అవుతుంది అన్నట్టు చెప్పారు. నేను సర్లే మంచి కాన్సెప్ట్ కదా, ఓటీటీలో వస్తే ఏంటని చెప్పారు అనుకున్నాను నేను. తర్వాత థియేటర్ అన్నారు, నేను సర్లే ఏదో ఒకటి +1 వచ్చింది కదా అనుకుని సర్లే ఒకటి. మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే సినిమా బాగుంటే అది చిన్న సినిమా అని చూడరు, పెద్ద సినిమా అని చూడరు, బయట లాంగ్వేజ్ సినిమా ఆదరిస్తారు. తమిళ సినిమాలు చూశారు, మలయాళం సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా మన వాళ్ళు. థియేటర్కి వచ్చి ఖచ్చితంగా టికెట్ కొంటారు. అంటే మన సినిమా చూసిన తర్వాత అందరూ బాగుందన్నారు. సో అది ప్రొడ్యూసర్ గారికి కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం థియేటర్ వచ్చామంటే ఆ గ్రేట్నెస్ టు ప్రొడ్యూసర్ అనమాట. తెలుగు కూడా మా థియేటర్ అంటే ఖర్చు కొంచెం పెరుగుతుంది కదా, అవన్నీ కూడా ఆయన భరిస్తున్నాడు, చేస్తున్నారు. అంటే ఆ ఇన్కమ్ అయితే మా రిసోర్స్ మనకు ఉంటాయని ధైర్యంతోనే చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీ మూవీ కంటే ముందు రోజు దేవరకొండ మూవీ రిలీజ్ అవుతుంది. సో టికెట్స్ కానీ లేదా థియేటర్స్ కానీ అవైలబుల్ గా ఉన్నాయా మీ వరకు? అది ఎలా, అది కూడా ఒక పెద్ద టాస్కే. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? విజయ్ కింగ్డమ్ ఉంది, విజయ్ దేవరకొండ గారి సినిమా 31st రేపు వస్తుంది. సో 31st మన సినిమా అనుకున్నాం, అప్పటికి ఏం సినిమాలు లేవు. ఇప్పుడు మళ్ళా మన విజయ్ సేతుపతి గారిది నిత్య మేనన్ గారి సినిమా వస్తుంది, సార్ మేడం ఫస్ట్ వస్తుంది. ఓకే, అది తమిళ్లో మంచి హిట్. అదేవిధంగా కన్నడ ఒకటి యానిమేషన్ ఫిల్మ్ మహావతార్, నరసింహ అవతారం, అది కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు థియేటర్స్ విషయంకు చిన్న సినిమాలకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ మన సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ చూసి నచ్చి ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మాట్లాడేశారండి. మనం ఏ సెంటర్స్ అన్ని పడిపోయినాయి, మెయిన్ సెంటర్స్ ఉన్నాయండి, అక్కడనే మనం లాక్ అయిపోయినాయి, ఇబ్బంది లేదు. రేపు వచ్చే సినిమా విజయ్ గారి సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. అదే ఎల్లుండి సార్ మేడం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ 2 పెద్ద సినిమాల మధ్య మన చిన్న సినిమా కూడా ఒక మంచి పేరు తీసుకొస్తాం, అందరికి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు కూడా ఎలా వచ్చింది అని అంటే, సాంగ్ చూసాము అంటే యూత్ కి చాలా దగ్గరగా అటాచ్ అయ్యేటట్టు ఉంది. అండ్ దాన్ని కూడా మంచు మనోజ్ గారితో రిలీజ్ చేయించారు. సో అది ఏంటి సార్? ఆ సాంగ్ గురించి చెప్పాలండి స్పెషల్ గా. అంటే ఎందుకంటే సాంగ్ లిరిక్ రైటర్ వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు. ఆయన ఇంకా సెక్యూర్ ఏమో, ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ తీసిన ఆయన లిరిక్స్ రాస్తారేమో. మంచి లిరిసిస్ట్, సో మంచి మీనింగ్ ఉంది ఆ సాంగ్ కూడా. అది వచ్చేసి ఆ సాంగ్ సిచ్యువేషన్ కూడా మంచి, సినిమాలో మంచి టైమింగ్ అనమాట. అంటే ఒక ఇంపార్టెంట్ టైంలో సడన్ గా వస్తుంది ఆ సాంగ్. సో దాంతో పాటు సాంగ్ లాంచ్ మంచు మనోజ్ గారితో చేయించారు. సో మంచు మనోజ్ గారు ఎంత వెల్కమింగ్ గా ఉండే అంటే, అసలు సాంగ్ లాంచ్ కూడా వెళ్ళినప్పుడు ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అందరినీ. నన్ను కూడా చాలా బాగా మాట్లాడారు నాతో, మంచి విషెస్ కూడా చెప్పారు. ఆయన ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే కూర్చొని మొత్తం సాంగ్ విన్నారు అనమాట. నేనేదో మామూలుగా హ్యాకర్స్ లాంచ్ అని నొక్కుతారు కదా, అలా ఏదో నొక్కుతారేమో అనుకున్నా. బట్ ఆయన మొత్తం సాంగ్ విన్నారు. సో సాంగ్ విన్నాక ఇంకా ప్రొడ్యూసర్ గారే లిరిసిస్ట్ అని ఆయనకు తెలియగానే ఆయన కూడా షాక్ అయ్యారు. సో అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సో సినిమా అంటే ఏది తక్కువ కాకుండా అయిందండి. అంటే సినిమా లాంచ్లు వినాయక్ గారు టీజర్ ట్రైలర్ కూడా వేరే అనుకున్నాం, సుజిత్ గారు అనుకున్నాం, ఓజీ డైరెక్టర్ గారిని. సో ఆయన ప్రోగ్రామ్ ఇక్కడ మిస్ అయ్యి చెన్నై వెళ్ళారు అనమాట, లేకపోతే అయ్యేది అది కూడా అయ్యేది. సో వాళ్ళు మూవీ చూసినప్పుడు మీతో మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఇంకా మూవీ చూడలేదండి. కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది, మంచి కంటెంట్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి లైక్ సోషల్ మెసేజ్ కూడా బాగుంది దీంట్లో. సో ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని హ్యాపీగా చూసొచ్చే ఫిల్మ్ అండి మాది.
అంటే మిమ్మల్ని ఏ విధంగా చూడొచ్చు మేము? క్యూట్, స్వీట్, బబ్లీగా చూడొచ్చు. ట్రైలర్ లో టీజర్ లో కొంచెం చూసారు కదా, మిగతా బ్యాలెన్స్ కాస్త సినిమాలో చూడండి. అంతేనా? అంతే. ఓకే, ఇంత సాఫ్ట్ గా ఉన్నారు ఏంటండి? పైకి సాఫ్ట్ ఆవిడ, ఒకసారి హ్యాండ్ పట్టుకునేది ఉంటుంది, నేను బయట అయినా అంతైనా ఇంతే హార్డ్ గానే ఉంటుంది. మీరు షేక్ హ్యాండ్ ఉన్న తర్వాత జిమ్ చేస్తారు, అందుకని జిమ్ యోగా చేస్తారు కాబట్టి. కానీ హీరోయిన్ గారిని చూస్తుంటే అలా అనిపించట్లేదు, సాఫ్ట్ స్వీట్, అసలు మాట్లాడతారా లేదా రకరకాల అటువంటి వాళ్ళని నమ్మకూడదు. లేదు, నేను సాఫ్ట్ ఇంతే, మీకు ఎలా కనిపిస్తుంది అదే నేను, కానీ ఈయనకి మాత్రం సపరేట్ గా కనిపిస్తారు అనమాట. ఎందుకలా అంటే అది క్యారెక్టర్ లో ఉండి చూస్తారు కదా, ఆర్టిస్ట్ ని ఇప్పుడు క్యాజువల్ గా చూడరు. మనకు మీరున్నారనుకోండి, మిమ్మల్ని క్యారెక్టర్ గా చూస్తారు. ఈ అమ్మాయి నెక్స్ట్ చేసింది మనకి ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందని చూస్తారండి, అందుకే నేను అలా కనిపించట్లేదు దానికి. నేను తప్పలేదండి, నా తర్వాత అయిపోయింది, మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, హ్యాండ్ పట్టుకొని చూడండి, మీ హ్యాండ్ మీద ఓకే. సో ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, మూవీలో ఇంకేమేం జోన్స్ ఉండబోతున్నాయి? ఎందుకంటే ట్రైలర్ లోనే నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కనిపించాయి. సో ఈ మూవీని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు? అంటే మనకి లవ్ స్టోరీ ఉంది, ట్రయాంగల్ లవ్ స్టోరీ లాగా అనిపించింది, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నట్టు అనిపించింది, అదే కాకుండా మర్డర్ ఉంది. సో స్టోరీలో మొత్తం ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ కి, టీనేజర్స్ కి అందరికి కనెక్ట్ అయిపోయింది. సో దాని మీద సార్, ఆయన ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక గోల్ కోసం తిరుగుతూ ఉంటాడు అనమాట. అక్కడ ఒక అమ్మాయికి లవ్ ట్రాక్ ఉంటుంది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా తర్వాత ఇంకొక అమ్మాయితో జరుగుతూ ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే ట్రాక్ అయితే ఒక రియల్ లైఫ్ లో, నా లైఫ్ లో జరిగిన ట్రాక్ అది, వాళ్ళ స్టోరీ పెట్టారు. అంటే మేము ఇండస్ట్రీలో కొన్ని ఫేస్ చేసాము, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అది ఎలా చెప్పాలా అనిపించింది. ఇక వీరితో తీర్చుకున్నారు అది తీర్చుకున్నాం. మాకు ఇప్పటి వరకు తెలియదు, యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ వచ్చాక తెలిసింది రియల్ గా అని. మాకు అంతకు ముందు మాకు అలా ఏం తెలియదు. అయితే కాబట్టి నాకు అప్పుడే అర్థమైపోయింది, అంటే అంత యూనిక్ గా వెరైటీ ఇంటర్వ్యూస్ వచ్చాక అర్థమైంది నాకైతే. అట్లాగే అది ఒకటి జరిగిన స్టోరీనే. అదే బర్నింగ్ ప్రాబ్లం కూడా చెప్పాను కదండి, అది కూడా జరిగిన ప్రాబ్లమే. తర్వాత సమాజంలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్, ఎవరు సమాజంలో విలన్స్, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కమర్షియల్గా ఒక ఇద్దరు అబ్బాయిల మధ్య నలిగిపోతున్నటువంటి స్టోరీ, ఒక అడ్వకేట్ క్యారెక్టర్, అన్నీ కూడా ఎమోషనల్, ఒక ఫ్యామిలీ, ఒక మదర్కి కూతురుకునే అఫెక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. మర్చిపోయాను, చాలా మొన్న కూడా చెప్పడం మర్చిపోయాను. ఆడపిల్ల తల్లి కావాలనుకుంటుంది, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల తల్లి కావాలనుకుంటుంది. అక్కడ వాళ్ళని చెప్పకూడదని మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. కొన్ని విషయాల వల్ల ఒక వ్యక్తి అబార్షన్ చేసుకోమంటాడు. ఆ విషయం చాలా సింపుల్గా కన్వీగా చెప్పాము. అది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అది ఆడపిల్ల మగపిల్ల ఈరోజు రకరకాల, ఈరోజు కూడా ఆడపిల్లల్ని బయట వదిలేస్తున్నారు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. అన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒక మంచి ప్యాక్డ్ మూవీ అవుతుందండి సినిమా. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కంపల్సరీ వెళ్ళి చూడాల్సిన మూవీ. సో August 1st అయితే రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ డియర్. సో మీతో మాట్లాడాక నాకు ఆ మూవీ గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా August 1st వెళ్ళి ఆ మూవీ చూద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.